రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని ఈరోజు మనం మహాలక్ష్మిలాగా చూస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా కొద్దిగా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ఇవ్వనటువంటి గ్యారంటీలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అందించాలనే ఆలోచనతో ఒక లక్ష్యాన్ని పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు, రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను వాళ్ళకి అందించి ఆ వడ్డీ మొత్తం ప్రభుత్వమే కట్టాలని చెప్పి నిర్ణయం చేసుకొని మనం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి మనం హైదరాబాద్ నగరంలో ఒక భారీ బహిరంగ సభ, మహిళా సభ పెట్టి ఆ మహిళా సభలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి ఆనాటి వరకు లెక్కగట్టి వడ్డీని చెక్కుల రూపేణా మహిళలకు అందించడం జరిగింది. అట్లాగే ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం వండబెట్టే మహిళా తల్లులు ఏ ఒక్క మహిళను కూడా ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకి ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తూ, పెండింగ్ బిల్లులు ఉంటే వాళ్ళే ఇస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతు బంధుకు సంబంధించి